హే గాయ్స్, దిస్ ఈజ్ వీకే అంటే వంశీకృష్ణ. పేరు మీకు తెలిసిందే అయినా నేను మీకు ప్రజెంట్ చేయాలనుకునే కంటెంట్ మాత్రం ఖచ్చితంగా మీకు తెలియదే. సో పాయింట్ ఏంటంటే, ఒకరోజు అలా ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే తెలియకుండా నాకు వచ్చిన ఆలోచనే నా ఈ పాడ్కాస్ట్. ఎంతోమందిని మనం ఫాలో చేస్తాం, ఇంకెంతోమంది పోస్ట్కి లైక్ కొడతాం, మరీ నచ్చితే స్టేటస్లో పెడతాం. అలా మనం లైక్ చేసిన వాళ్ళ గురించి ఎప్పుడైనా మీకు తెలుసుకుందాం అనిపించిందా? అరే వీళ్ళు చేసే కంటెంట్ బాగుంది, వాళ్ళు చేసే ఆర్ట్స్ బాగున్నాయి అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అలా నాకు అనిపించిన ప్రతి టాలెంటెడ్ ఇండివిజువల్ ఇన్సైట్స్ని ట్యాప్ చేసి మీ ముందుకు తీసుకురావాలని డిసైడ్ అయిపోయింది. మన మధ్యలోనే ఉన్న వాళ్ళ టాలెంట్స్ని, ఐడియాస్ని అందరికీ తెలిసేలా చేయడమే ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. Hey guys, this is VK. Welcome to my 10th episode of my Telugu podcast in collaboration with P2 Media. సో ఈ వీక్స్ గెస్ట్ వచ్చేసి మనలో ఒక తెలుగు టాలెంట్, ఒక తెలుగు అమ్మాయి ఆడియన్స్లో నుంచి పింక్ చేసిన తన స్టోరీ చెప్తానని చెప్పి. సో ట్విస్ట్ ఏంటంటే, ఈ ఎపిసోడ్లో ఆ ఆడియన్స్ ఉగాండా నుంచి వచ్చిందనమాట. ఉగాండా నుంచి ఒక తెలుగు అమ్మాయి నాకు మెసేజ్ చేసి, నీ పాడ్కాస్ట్ నచ్చింది, ఐ వాంట్ టు పుట్ మై స్టోరీ అని చెప్పి మెసేజ్ చేసరికి ఫస్ట్ స్టన్ అయ్యా. నా పాడ్కాస్ట్ అసలు ఎక్కడెక్కడ వింటున్నారు అని చెప్పి. నాకు అనలిటిక్స్లో ఉగాండా అని స్పెసిఫిక్గా రాలేదు. సో ఉగాండా నుంచి ఒక తెలుగు అమ్మాయిని నీకు తీసుకొచ్చాను ఈసారి. తను డూడ్లింగ్ చేస్తుంది బేసికలీ. సో తన పేరు వచ్చేసి నవ్య గరికపాటి. అండ్ టు క్లారిఫై, తన గరికపాటి నరసింహారావు ఫ్యామిలీ ఆర్ ఆ క్లాన్ నుంచి కాదు. సో ఫస్ట్ ఆ డౌట్ తీసేయండి. సో వెల్కమింగ్ మై దిస్ వీక్స్ గెస్ట్ నవ్య. హాయ్ నవ్య, ఎలా ఉన్నావు? హాయ్ వంశీ, నేను బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. సో ఉగాండా, హౌ ఈస్ ఉగాండా? యుగాండా ఇస్ ప్రిటీ గుడ్ అట్ ద మూమెంట్. ఇండియా లాగానే వింటర్ లా ఫీల్ అవుతుంది, కొన్నిసార్లు సమ్మర్ లా ఫీల్ అవుతుంది. ప్రిడిక్ట్ చేయలేం వెదర్. సో ఫార్ ఇట్స్ గుడ్. కోవిడ్ ఎఫెక్ట్ ఎలా ఉంది? ఉగాండాలో లాక్డౌన్ ఎలా ఉంది? హౌ ఇట్ వెంట్? కేసెస్ ఆర్ గ్రోయింగ్ అండ్ పీపుల్ డోంట్ ఇక్కడ అంత పట్టించుకోవట్లేదు కోవిడ్ ఉందని. శుభ్రంగా తిరుగుతున్నారు జనాలు, మన ఇండియా లాగానే మాస్క్ వేసుకోకుండా బాగానే తిరుగుతున్నారు. రోజు రోజుకి కేసులు బాగానే పెరుగుతున్నాయి. చిన్న దేశం కదా, ఇంపాక్ట్ ఇంకా బాగా తెలుస్తుంది కేసులు వచ్చాయని. ఓకే. సో అసలు లాక్డౌన్, కంప్లీట్ లాక్డౌన్ అసలు ఎట్లా జరిగింది ఉగాండాలో? అంటే అది నిన్ను ఎఫెక్ట్ చేసిందా లేకపోతే చేంజ్ చేసిందా? టు బి ఆనెస్ట్, లాక్‌డౌన్ టైమ్‌లో నేనసలు యుగాండాలో లేను. లాక్‌డౌన్ తీసిన తర్వాత వచ్చాను నేను. లాక్‌డౌన్ టైమ్‌లో నేను బెంగుళూరులో ఉన్నాను. సో, అంత ఎఫెక్ట్ తెలియలే నాకు. ఇండియా లాక్‌డౌన్ ఎక్స్‌పీరియన్స్ చేశానంతే. ఓకే. సో బిఫోర్ వి డీప్ డైవ్ నీ గురించి, నీ ఇంట్రడక్షన్ చెప్పగలవా మన లిజనర్స్ కోసం? ఓకే. నేను యుగాండా ఇంకా కెన్యాలో పెరిగాను. నా బ్యాచిలర్స్ వచ్చేసి సైకాలజీ, సోషియాలజీ అండ్ ఇంగ్లీష్ లిటరేచర్‌లో చేశా. క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి బెంగుళూరులో. ఇంకా నా మాస్టర్స్ నేను ఇప్పుడు జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్‌లో చేస్తున్నా. ఐయామ్ ఇన్ మై ఫైనల్ ఇయర్ అట్ జైన్ యూనివర్సిటీ బెంగుళూరు. సో థాట్స్ ఇట్. ఐ డూడిల్. నా ఓన్లీ టాలెంట్ డూడ్లింగ్. సైడ్‌లో కర్ణాటిక్ మ్యూజిక్ కూడా కొంచెం పాడతాను. చిన్నప్పుడు అలవాటు చేశారు అమ్మ, నాన్న. అంతే. ఓకే. సో బేసికల్లీ ఉగాండాలో తెలుగు కల్చర్ ఎలా ఉంది? హౌ ఇట్ ఈస్ గ్రోయింగ్ అప్ ఇన్ ఉగాండా? అంటే ఒక డిఫరెంట్ ప్లేస్ కదా. ద థింగ్ ఈస్, మన ఇండియన్స్ ఎక్కడైనా ఉంటాం గదా మనము. ప్రతి దేశంకెళ్ళినా ఇండియన్స్ ఉంటారు. యాహ్! కానీ మన తెలుగు వాళ్ళు ఫస్ట్ ఎక్కడుంటారంటే యూఎస్ అనుకుంటాం. యూఎస్ వచ్చేసరికి అందరు తెలుగు వాళ్ళు అక్కడే ఉంటారనుకుంటాం. కానీ ఇక్కడ యుగాండాలో కూడా చాలా మంది తెలుగు వాళ్ళున్నారు. అండ్ వి ఆర్ లైక్ వన్ బిగ్ ఫ్యామిలీ. సో ఫెస్టివల్స్ వచ్చినా, ఏదొచ్చినా అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. ఆబ్వియస్లీ ఇండియాలో ఉంటే రిలేటివ్స్‌తో సెలబ్రేట్ చేసుకుంటాం. లేకపోతే జస్ట్ లిమిటెడ్ టు ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఇక్కడ ఫెస్టివల్స్ వచ్చేసరికి అన్నీ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆహ్, నవరాత్రి, దీపావళి, ఉగాది, ఎవ్రీథింగ్. గుజరాతీ వాళ్ళందరితో దాండియా ఆడతాము. బెంగాలీ అసోసియేషన్‌కెళ్ళి దుర్గా పూజ చూస్తాము. సో, ఇక్కడంతా ఇండియన్ కమ్యూనిటీ ఒక వన్ బిగ్ ఫ్యామిలీ లాగా. అసలు ఎక్కువ చూడం నార్తా, సౌతా అని. జనరల్‌గా నోటీస్ చేస్తాం కదా అవి. యాహ్! యాహ్! సో, హియర్ ఇట్ ఈస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఒకళ్ళు 6 ఫ్యామిలీస్ అందరం క్లోజ్ అయ్యాం. వి ఆర్ వన్ బిగ్ ఫ్యామిలీ. సో, దివాళి అనుకుంటే అందరూ ఒక ఐటెమ్ చేసుకొని ఇంట్లో కలిసి సెలబ్రేట్ చేసుకుంటాం. థాట్స్ హౌ ఇట్ ఈస్ హియర్. ఓకే. ఉగాండాలో ఎలాగా? అంటే మీ ఫ్యామిలీ సెటిల్డ్ ఇన్ ఉగాండా ఫ్రమ్ లాంగ్ బ్యాకా? లేకపోతే నువ్వేదైనా ఎడ్యుకేషనల్ పర్పస్ కింద లేకపోతే సమ్ అదర్ పర్పస్ కింద ఉగాండాలో వెళ్ళటం జరిగిందా? యాక్చువల్లీ మా నాన్న పని వల్ల హి వాస్ ఇనీషియల్లీ కెన్యాలో ఉండేవాడు నాన్న. కానీ 2001లో యుగాండాకి షిఫ్ట్ అవ్వాల్సొచ్చింది ఫ్యామిలీ అందరం. సో, నాన్న, అమ్మ ముగ్గురం యుగాండాకి షిఫ్ట్ అయ్యాం. అప్పటి నుంచి ఇక్కడే సెటిల్ అయ్యాం. సో, అందరూ ఇక్కడే ఉంటాము. తమ్ముడు, నానమ్మ, అమ్మమ్మ, పిన్ని అందరూ ఇక్కడే ఉంటాము. అది సంగతి. ఓకే.
సో నా పాడ్కాస్ట్ నీకు ఎలా దొరికింది? నీ ఫేవరెట్ ఎపిసోడ్ ఏంటి దాంట్లో? ఎందుకు నచ్చింది? అసలు నువ్వెందుకు నీ స్టోరీ నా షోలో షేర్ చేసుకుందాం అనుకున్నావు? అది కొంచెం చెప్పగలవా? నీ పాడ్‌కాస్ట్ నాకెలా దొరికిందంటే శ్రేయ ద్వారా దొరికింది. సో, శ్రేయ ఈస్ మై సీనియర్ కాలేజ్‌లో. దాని ద్వారా దొరికింది నీ పాడ్‌కాస్ట్. అండ్ మై ఫేవరెట్ ఎపిసోడ్ నీ పాడ్‌కాస్ట్‌లో హాస్ టు బి ద వన్ విత్ అభిజ్ఞ. ఎందుకంటే ఓకే. I could relate to what she was talking about because taking too many things at once ఒకసారి and then finding the thing that you love doing a lot of things at once, which I really liked. ఓకే. సో నువ్వు బేసిక్‌గా మోస్ట్ కనెక్ట్ అయిన ఎలిమెంట్ ఏంటి నా పాడ్‌కాస్ట్‌లో? The relatability. See ఏంటంటే నువ్వు తెలుగు వాళ్ళకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇస్తున్నావు టు స్పీక్ ఔట్. ఇట్స్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు పెద్ద పెద్ద వాళ్ళు సెలబ్రిటీస్ అయినా చాలా ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నా కూడా మాలాంటి ఆర్డినరీ పీపుల్ కూడా నువ్వు యూర్ గివింగ్ అ ప్లాట్‌ఫార్మ్ టు షేర్ అవర్ స్టోరీస్. మేము మాట్లాడొచ్చు మీతో. లైక్ హావ్ అ గుడ్ కన్వర్జేషన్ విత్ యూ. థాట్ వన్ థింగ్ ఐ రియల్లీ లైక్డ్. అందుకే నేను అప్రోచ్ చేయాలనుకున్నాను నేను ఫస్ట్. ఓకే. సో నీకు నచ్చనిదేంటి? లేకపోతే ఇంప్రూవ్ చేసుకోవాల్సిన చోటు ఇక్కడిక్కడ ఫలానా చోట ఇంప్రూవ్ అంటే నీ ఆడియన్స్ ఫీడ్‌బ్యాక్ ఇస్తావా? యాక్చువల్లీ నీ పాడ్‌కాస్ట్ వింటూ ఇన్వాల్వ్ అయిపోయాను. సో, అంత ఫాల్ట్స్ పట్టించుకునేంతగా అంత అబ్జర్వెంట్‌గా వినలేదు. బికాజ్ ద కన్వర్జేషన్ వెంట్ ఆన్ సో వెల్ దట్ ఐ కెప్ట్ లిసనింగ్ టు ఇట్. ఐ డిడ్ంట్ సిట్ డౌన్ అండ్ ఫైండ్ టైమ్ ఫాల్ట్స్ తీయడానికి నీ దాంట్లో. అది ఓకే. అది సంగతి. సో ఈ డూడ్లింగ్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది నీది? That's a funny story. Not really funny, very sad, very depressing time. సో ఏంటో కాలేజ్‌లో అసలు చాలా వియర్డ్ టైమ్ అయింది నా బ్యాచిలర్స్ టైమ్. సెకండ్ ఇయర్ బ్యాచిలర్స్ 2 ఇయర్స్ అగో. ఐ వాస్ ఫీలింగ్ రియలీ ఔట్ ఆఫ్ ప్లేస్. అండ్ ఆల్సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కోట్స్‌తో స్టార్ట్ చేశాను. నాట్ ఓకే. ఎగ్జాక్ట్‌లీ డూడ్లింగ్. కోట్స్ రాయడము, దాని చుట్టూ అన్ని కలర్స్ ఎయడం. అండ్ దెన్ ఆఫ్టర్ థాట్ ఐ స్టార్టెడ్ డ్రాయింగ్ ఫేసెస్. సేమ్ ఎక్స్‌ప్రెషన్ కళ్ళు, ముక్కు ఇలా అని తెరిచిన నోరు, పెద్ద నోరు లైక్ ఇట్స్ వెరీ ప్రామినెంట్ ఇన్ మై డూడిల్స్. సో అవి గీస్తూ ఐ వాస్ జస్ట్ రాండమ్‌గా ఏం గీయాలో అనే ఐడియా కాన్సెప్ట్ కాకుండా ఏదో గీస్తూ వెళ్ళిపోయాను. అండ్ మై ఫ్రెండ్స్ యూజ్డ్ టు ఆస్క్ "నీ డూడిల్స్ బావున్నాయి. నువ్వు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టొచ్చు కదా! నీ డూడిల్స్ బావున్నాయని." అండ్ నేను చెప్పేదాన్ని, "అక్కడ ఎంతమంది మంచి వాళ్ళున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. నా చెత్త డూడిల్స్ పెట్టి ఏం ఆనందపడతాను నేను చెప్పు. అవసరమా నాకు? నా ఫేస్‌కి అంత సీన్ ఉందా? అవసరం లేదు డూడిల్స్ పెట్టడం నావి" అనుకున్నాను నేను. ఐ డోంట్ వాంట్ ద అటెన్షన్ బేసికల్లీ. ఓకే. Also, I thought I wasn't as good as the other doodlers on Instagram. But ఒక point of realization వస్తుంది that you learn as the more you practice, the better you get at it. So if I compare myself to my 2018 doodles, I feel like I'm in a much better position. ఓకే. సో మరి ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావడం ఎలా జరిగింది? So I shifted traditional doodling, హ్యాండ్ పెన్ అండ్ పేపర్ డూడ్లింగ్ నుంచి I shifted to digital doodling. ఒకరోజు క్యాఫేలో కూర్చున్నప్పుడు చదువుకోవడానికి ఒక పక్క అమ్మాయి షీ వాస్ యూజింగ్ ఎ వాక్యూమ్ టాబ్లెట్. క్యూరియాసిటీ వచ్చి చూసాను. వాట్ ఈస్ దట్ అంటే వి బికేమ్ ఫాస్ట్ ఫ్రెండ్స్ ద గర్ల్ అండ్ ఐ. షీ వాస్ ఓకే. అబౌట్ 33 ఆర్ సంథింగ్. అండ్ దెన్ కబుర్లు చెప్తే అడిగాను అమ్మాయిని, "కెన్ ఐ ట్రై ఔట్ దిస్ టాబ్లెట్" అని. లైక్ యెస్ ష్యూర్ అని అంది. ట్రై చేస్తూ ఐ రియల్లీ లైక్డ్ యూజింగ్ ఇట్. సో ఐ గాట్ మై సెల్ఫ్ వన్ అండ్ ఐ స్టార్టెడ్ డిజిటల్ డూడ్లింగ్. మెల్లమెల్లగా అప్పుడు మాస్టర్స్‌కొచ్చినప్పుడు ఐ రియలైజ్డ్ నాలాంటి కోర్స్‌కి కొంచెం వై డోంట్ ఐ హావ్ ఎ పేజ్ టు షో? జస్ట్ పుట్ మై డ్రాయింగ్స్ ఔట్. మనం పర్ఫెక్ట్ కాదు తెలుసు. బట్ హూ ఈస్ పర్ఫెక్ట్? ఆల్ ఆర్టిస్ట్స్ విల్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ దేర్ వర్క్. ఇట్స్ వెరీ అవును. కామన్ ఫర్ క్రియేటివ్ పీపుల్. సో జస్ట్ అలా పెట్టేసాను పేజ్ ఒకటి. అలా పెట్టేసి వదిలేసాను పేజు. అలా స్టార్ట్ అయింది. ఫస్ట్‌లో అయితే చాలా కష్టంగా ఉండేది. ఎక్స్‌పెక్టేషన్ ఉంటది కదా! రోజు పెట్టాలి. ఇన్ ఆర్డర్ టు స్టే రెలెవెంట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్, యూ కైండ్ యాహ్! ఆఫ్ హావ్ టు పోస్ట్ ఎవ్రీ డే. ఎవరు దాంతో అడగరు మనల్ని రెగ్యులర్‌గా పోస్ట్ చేయమని చెప్పి. బట్ మనకంటూ అనిపిస్తది. ఒకటి స్టార్ట్ చేసాం కదా! ఏం చేయట్లేదు ఏంటి అని. ఎగ్జాక్ట్‌లీ. దాంతో పాటు ఏదో చెత్త నా కంటెంట్ అంతా పోస్ట్ చేశాను. చెత్తగా ఏదేదో గీసేసి, ఏదేదో కలర్ చేసేసి పెట్టాలి ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవాళ ఒక డూడిల్ పెట్టాలని. తర్వాత నాకే ప్రెషర్ ఎక్కువైపోయి ఇప్పుడు చేయాలా అని అనిపించింది. సో, ఐ పోస్ట్ వెనెవర్ ఐ వాంట్ టు నౌ అది. ఓకే. సో ఈ డూడ్లింగ్ జర్నీలో నిన్ను నువ్వు ఎలా ట్రాన్స్‌ఫార్మ్ చేసుకున్నావు? అంటే ఫస్ట్‌లో ఏం కన్వే చేద్దాం అని స్టార్ట్ చేసావు. ఇప్పుడేం కన్వే చేస్తున్నావు? తర్వాత ఏం కన్వే చేద్దాం అని అనుకుంటున్నావు? నా డూడ్లింగ్ జర్నీ ఈస్ వెరీ వియర్డ్. లైక్ అలా నేను పర్టిక్యులర్‌గా ఏం కన్వే చేయాలనుకున్న అసలు ప్లాన్ సెట్ లేదసలు నాకు. ఓకే. ఏదో ఐడెంటిటీ క్రైసిస్ మీద స్టార్ట్ చేశాను ఆ డూడిల్స్ ఫస్ట్. ఎందుకంటే బయట పెరిగిన దాన్ని, ఇండియాలో ఇప్పుడు వచ్చి సెటిల్ అయిన దాన్ని. సో, నాకు నాకు ఇప్పుడు ఎవరైనా అడుగుతారు కదా! వేర్ ఆర్ యూ ఫ్రమ్ అంటే ఈజీగా చెప్పేయచ్చు. నేను వైజాగ్ నుంచి, నేను హైదరాబాద్ నుంచి వచ్చి చదువుకుంటున్నానని.
ఓకే. సో, ఎప్పుడైనా ఎవరైనా అడిగినా నేను యుగాండా నుంచి అని చెప్తాను. సో, లైక్ వాళ్ళు "నువ్వు ఇండియన్‌వి కదా! నువ్వు యుగాండా నుంచి ఎలా అవుతావు?" అని అడుగుతారు ఫస్ట్ క్వెషన్. సో, మై ఫస్ట్ కామిక్ డూడిల్ స్టార్టెడ్ విత్ మై ఐడెంటిటీ క్రైసిస్. అందరికి ఏం చెప్పాలనుకున్నానంటే, ఐయామ్ ఎ మిక్స్ ఆఫ్ ఆల్ దీస్ ఐడెంటిటీస్ అండ్ థట్ మేక్స్ మీ యూనిక్ అని. లైక్ మిక్స్ ఆఫ్ ఆల్ కల్చర్స్. దట్స్ బ్రీఫ్లీ హౌ ఐ స్టార్టెడ్ డూడ్లింగ్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ నా స్టోరీ చెప్పాలని. దాని తర్వాత ఎలా అయిందంటే, ఐ వెంట్ ఇంటూ puns. It was a phase. It's a weird phases లో వెళ్ళాను doodling. It's not a particular phase. So I went into like phase of scholar puns. So ఇప్పుడు స్కాలర్ చదువుతున్నప్పుడు తోచట్లేదు. లైక్ సంథింగ్ ఏం చదువుకున్నానో అది ఇంట్రెస్టింగ్ గా చేసుకోవడానికి డూడిల్ చేసి పోస్ట్ చేసేదాన్ని. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియన్ ఫ్యూక్స్ అని సోషియాలజిస్ట్ ఉన్నాడు. ఆయన మీద ఓ ఫర్ ఫక్ సేక్ ఆయన పేరు స్పెల్లింగ్ అలానే ఉంది. సో ఓ ఫర్ ఫక్ సేక్ అని పెట్టాను. బికాస్ ఓకే. అండ్ హీ వాజ్ whenever I search Christian Fuchs on ఎక్కడ గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడంతలా యూజ్డ్ టు గెట్ అ ఫుట్బాల్ ప్లేయర్. సో ఫుట్బాల్ ప్లేయర్‌ని ఆయన ఇలా పక్కన పెట్టి ఓ ఫర్ ఫక్ సేక్ అని ఏదో పెట్టాను. సంథింగ్ లైక్ దట్. స్కాలర్ పన్స్, క్రేజీ పన్స్. దాని తర్వాత ఇట్ వెంట్ టు పొలిటికల్ ఫేజ్. I won't say my political phase has ended yet, but I did a lot of protest doodles. Actually, to be honest, నా డూడిల్స్ అన్నీ చాలా మిక్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు గీస్తా. ఏది కావాలంటే అది గీస్తా మూడ్ ప్రకారం. సో ఓకే. నేను పర్టిక్యులర్‌గా నేను ఫిక్స్ చేసుకోలేను ఏంటో నాది. నా డూడ్లింగ్ ఏం మెసేజ్ సెండ్ చేస్తుందని. ఓకే. సో, జనరల్‌గా నువ్వు డూడిల్ చేస్తున్నప్పుడు వాట్ మైండ్‌సెట్ యూ విల్ బి? అంటే నువ్వేం మైండ్‌సెట్‌లో స్టార్ట్ చేస్తావు డూడ్లింగ్? సో నాకు రాండమ్‌లీ ఒక ఐడియా వచ్చినప్పుడు ఐ విల్ జస్ట్ సిట్ డౌన్ అండ్ డూడిల్ అవే. ఐ పుట్ సమ్ నైస్ మ్యూజిక్. మైండ్‌సెట్ అంటూ ఫస్ట్‌లో ఆలోచించేదాన్ని. వీళ్ళేం ఆలోచిస్తారు, వాళ్ళేం ఆలోచిస్తారు నా డూడిల్ గురించి గీసేటప్పుడు. బట్ ఓవర్ టైమ్ యూ నీడ్ టు రియలైజ్ దట్ డూడ్లింగ్ వెనెవర్ యూ డూయింగ్ సంథింగ్ దట్ యూ లైక్ నీ కోసం చేస్తున్నావని, పక్క వాళ్ళ కోసం చేయట్లేదని. సో ఐ స్టార్ట్ ఎంజాయింగ్ వెన్ ఐ డ్రా. సో ఎంజాయ్ చేస్తూ చేస్తాను. ఐ డోంట్ థింక్ అబౌట్ ఎనీథింగ్. ఐ జస్ట్ ప్లే సమ్ మ్యూజిక్ అండ్ లెట్ ద డేస్ థాట్స్ రన్ త్రూ మై హెడ్. కొంచెం మెడిటేషన్ లాగా. యూనో రిలాక్సింగ్ వే టు డూ థింగ్స్ అది. అంటే ఓకే. ఐ కాంట్ వర్క్ అండర్ ప్రెషర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎవరైనా అసైన్‌మెంట్ ఇచ్చారనుకో, మా ప్రకారమే చేయాలి. నాకు టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్. ఓకే. అది అండ్ ఇట్ హాస్ టు బి ఎ సర్టెన్ వే. ఓకే. వాళ్ళ ప్రకారం వాళ్ళు కూడా హ్యాపీ చేయాలి. మనకు కూడా సాటిస్ఫాక్షన్‌గా ఉండాలి. మన డూడిల్ వాళ్ళు మన డూడిల్స్ చూస్తున్నారని. దానివల్ల నాకు కొంచెం టెన్షన్ వచ్చేస్తుంది. అందుకే సమ్‌టైమ్స్ వెనెవర్ సమ్‌వన్ ఆస్క్స్ మీ ఐయామ్ లైక్ ఓకే ఫైన్ ఐల్ డూ ఇట్ ఫర్ యూ. నేను చేస్తాను నీకోసం. నేను నో అనను. కానీ ఓకే. చేసేటప్పుడు కొంచెం టెన్షన్‌లో ఉంటుంది. ఇది మంచిగా వస్తుందా? మంచిగా రాదా? అది. సో నా కోసం నేను చేసినప్పుడు దట్ ఎక్స్‌పెక్టేషన్ ఉండదు. సో ఇట్స్ వెరీ రిలాక్సింగ్ ఇన్ థట్ వే. ఓకే. సో, నీ స్ట్రెంగ్త్ అండ్ వీక్‌నెస్ ఏంటి నీ ఆర్ట్ జోన్‌లో? నా ఆర్ట్ జోన్‌లో అంటే స్ట్రెంత్ అని నేను అంత కూర్చొని అబ్జర్వ్ చేయలేదు స్ట్రెంత్. ఆబ్వియస్‌లీ మనకి ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ ప్రాబ్లమ్సే చెప్తాం బయటికి. స్ట్రెంగ్త్స్ చెప్పము. యాహ్! మై స్ట్రెంత్ ఈస్ ఐ కెన్ ఇల్లస్ట్రేట్ అంతే. ఈ వీక్‌నెస్ దగ్గరికొచ్చేసరికి సమ్‌టైమ్స్ టైం ప్రకారం ఏదైనా చేసే ప్రకారం అవ్వదు నాది. సో, ఓకే. ఐ హావ్ అ ప్రాబ్లమ్ ఆఫ్ టైమ్ మేనేజ్‌మెంట్. ఆల్సో సమ్‌టైమ్స్ నేనెన్ నాకేమో ఐ హేట్ గోయింగ్ ఇంటూ లైక్ ఆ కార్నర్‌లో ఇంత మార్కుంది, ఆ కార్నర్‌లో ఇంత మార్కుంది. మరీ డీటెయిల్‌గా డీటెయిలింగ్. వెళ్ళడం నాకిష్టం. ఓకే. అస్సలు ఇష్టం ఉండదు. నాకు చాలా చిరాకు. సో, ఇలా చేసేస్తే చేసేద్దాం అయిపోయింది. లుకింగ్ అట్ ద బిగ్గర్ పిక్చర్ అంతే. ఎండ్ ఎండ్ రిజల్ట్ ఇది. ఇలా చేయాలి అంతే. సో, అది నీ స్ట్రెంగ్త్ కదా! Kind of my strength, but also my weakness is that I can't go into too much detailing. I look at all these doodle video processes and నేను చూస్తూ ఉంటాను and I'm like వీళ్ళలాగా ఎందుకు చేయలేను నేను. But then I realize that's not my strong suit, going into too much detail. ఓకే. సో, నీ జర్నీలోంచి నువ్వేదన్నా బడ్డింగ్ ఇల్లస్ట్రేటర్‌కి గాని, డూడ్లర్‌కి గాని నువ్వు ఇవ్వాలనుకున్న టిప్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే డోంట్ డూ ఇట్ థిస్ వే అండ్ గెట్ స్టక్ నాలాగా అని. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఆబ్వియస్లీ ఆల్ ఆఫ్ us have inspirations, doodle inspirations, okay? And వాళ్ళ స్టైల్‌లో స్టార్ట్ ఆఫ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మై ఇన్స్పిరేషన్ వాస్ అలీషా సూజా and I had those cutesy nice drawings. I also used to try that style. Over time, I developed my unique style. So one advice I would give aspiring or budding artists is that be yourself. ఎందుకంటే నువ్వు ఎంత పక్క వాళ్ళని కాపీ చేసినా చివరికి నీ స్టైలే నీది బయటకొస్తుంది. యాహ్! అండ్ ఫస్ట్ బి యువర్‌సెల్ఫ్ అండ్ సెకండ్‌లీ మనం ఎప్పుడు ఏదో ఎవరేం ఆలోచిస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటాం. నేను కూడా చేశాను చాలా సార్లు. లైక్ డూడల్స్ చూసి ఏమనుకుంటారో అవన్నీ పక్కన పెట్టేసి జస్ట్ పిక్ అప్ పెన్ అండ్ పేపర్ అండ్ డ్రా. You don't necessarily have to have the most expensive things. That is also one of my weaknesses actually.
ఇప్పుడు ఐప్యాడ్ చూసాననుకో, వీళ్ళ దగ్గర ఐప్యాడ్ ఉంది వెంటనే కొనేసుకోవాలి. సో ఐ యాక్చువల్లీ గాట్ అన్ ఐప్యాడ్ రీసెంట్‌లీ. అది అలా డూడ్లర్స్ అందరూ ఐప్యాడ్ వాడుతున్నాం. మనం కూడా వాడాలి అనుకుంటూ కొనేసుకున్నాను అర్జెంట్‌గా ఐప్యాడ్ ఒకటి. బట్ ఇట్స్ యాక్చువల్లీ బీన్ అ బెనిఫిట్ టు మీ. ఇట్ హాస్ బీన్ అ బ్లెస్సింగ్ టు మీ. ఇట్ హస్ హెల్ప్డ్ మీ ఇంప్రూవ్ మై డూడ్లింగ్ as well. So I'm not complaining, but don't rush into things nalaga. That's one thing I would advise. And just pick up a pen and paper and draw. I feel like there's something for everyone. So do whatever you want. అంటే ఫోకస్ కూడా ఒక్క దగ్గరే పెట్టుకోకు అని. నాట్ నెసెసరీ. సమ్‌టైమ్స్ యూ గెట్ స్టక్ ఇన్ అ రట్ దట్ యూ డోంట్ నో హౌ టు కమ్ ఔట్ ఆఫ్ దట్ రట్. నిజంగా అసలు ఎలా బయటకు రావాలో కూడా అర్థం కాదు. ఓకే. సో మొనాటనస్‌గా ఉండిపోవద్దంటావు. మొనోటనస్‌గా ఉండకూడదు అసలు. ఎక్స్‌ప్లోర్ ఎవ్రీథింగ్ అండ్ యుల్ ఫైండ్ వన్ థింగ్ దట్ యూ లైక్. బట్ కీప్ ఎక్స్‌ప్లోరింగ్ ద అదర్ థింగ్స్ as well అని నా అడ్వైస్. ఓకే. సూపర్. నువ్వు చేసిన డూడిల్స్ అన్నిటిలో నీకొచ్చిన ఏదైనా నువ్వు ఎక్స్‌పెక్ట్ చేయకుండా వచ్చిన ఫినామినల్ రెస్పాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి ఎక్స్‌పీరియన్స్? Yeah. The thing is, జనరల్‌గా మనం డూడిల్ చేసినప్పుడు we tend to focus on the likes and comments we get, right? సో అవును. నాకంత పిచ్చి లైట్ అనిపిస్తుంది. లైక్ ఇప్పుడు అవసరమా మనకి అంత లైక్స్, కామెంట్స్. సో ఏమైందంటే ఒకరోజు యుగాండన్ ఇండిపెండెన్స్ డే వచ్చింది లాస్ట్ ఇయర్ 9th అక్టోబర్‌కి. అండ్ యూజువల్‌గా హ్యాపీ 57th ఇండిపెండెన్స్ డే ఏదో మామూలుగా డ్రాయింగ్ పెట్టాను. దాని పక్కన ఐ ఆల్సో థాట్ ఆఫ్ డూయింగ్ థింగ్స్ దట్ యుగాండా ఇస్ నోన్ ఫర్ అని. సో ఏదో మామూలుగా ఏదో గీసేసాను. ఇన్ని 5 ఐటెమ్స్ ఇలా గీసాను. అస్సలు బాలేదు డూడిలింగ్ నిజంగా చెప్పాలంటే. బికాజ్ ఐయామ్ టెల్లింగ్ యూ అగైన్, మనం ఒక పర్ఫెక్షన్‌గా వెతుకుతాం కదా కొన్నిసార్లు. ఫస్ట్ అదే వెతికేదాన్ని. ఏదో చెత్త డ్రాయింగ్ గీసి పెట్టాను ఇన్‌స్టాగ్రామ్‌లో. అండ్ నేను లైక్ ఫర్ ద నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ దట్ ఐ హాడ్, ఐ థింక్ అబౌట్ దట్ వాస్ 50 or 60 ఇన్ ద బిగినింగ్. 200 లైక్స్ వచ్చాయి పిక్చర్‌కి. అండ్ ఐ వాస్ షుక్. ఓకే. And about 100 people posted it on their they posted the picture on their story, and they started messaging me, this made me miss home, this made me feel nostalgic, thanks for like drawing this. I didn't expect it, okay. And to be honest, ఒక side లో ఆనందం వచ్చింది, కొంచెం అటెన్షన్ వచ్చింది doodle కి. But on the other side I was like, why man, వై అటెన్షన్? వై attention, exactly. And తర్వాత ఏం తెలిసింది తెలుసా, ఐ కేమ్ టు యుగాండా ఇన్ డిసెంబర్ హాలిడేస్ కి. అండ్ ఒక ఆంటీకి నా డూడుల్ చూపిస్తున్నాను, వన్ ఆఫ్ మై ఫ్యామిలీ ఫ్రెండ్స్ కి. ఆంటీ చెప్పింది, ఈ డూడుల్ మా వాట్సాప్ ఫ్రెండ్స్ ఎవరో ఫార్వర్డ్ చేశారు నాకు అని. అంత లెవెల్లో రీచ్ అయిందా అని అప్పుడు అనుకున్నాను. ఇట్ వాస్ ఓకే. క్రేజీ. I was like, I didn't expect this kind of response. It was very crazy. But I also wanted to hide in the shell. I didn't like it also. It was very like mixed feelings about it. ఓకే. దీనికి వైస్ వర్సా ఎగ్జాంపుల్ ఏమైనా ఉందా? అంటే లైక్ యు ఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఓకే దిస్ ఈస్ ఎ గుడ్ కార్టూన్ ఆఫ్ మైన్, ఎంతో కొంత అటెన్షన్ వస్తది దీనికి అనే జడ్జ్‌మెంట్ వచ్చినప్పుడు మిస్‌ఫైర్ అయిన ఎక్స్‌పీరియన్స్ ఏమైనా ఉందా? నాట్ రియలీ. నేను అంత ఎక్స్‌పెక్ట్ కూడా చేయను పోస్ట్ చేశారు. ముందర ఎక్స్‌పెక్ట్ చేసేదాన్ని. బట్ నౌ అంత ఎక్స్‌పెక్ట్ చేయను పోస్ట్ చేశారు. నచ్చితే నచ్చింది వాళ్ళకి, నచ్చకపోతే నేనేం చేస్తాను అని. బికాజ్ ఆర్ట్ యాస్ ఎ సబ్జెక్ట్ ఇస్ వెరీ సబ్జెక్టివ్. యూ డోంట్ నో, వన్ పర్సన్ మే లైక్ సంథింగ్, ఇంకో పర్సన్‌కి అది నచ్చదు. సో ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్ ఇట్ లైక్ ఒక డూడుల్‌కి ఇంత లైక్స్ వస్తాయని. సో అది. ఓకే. సో హియర్ విల్ టేక్ ఎ బ్రేక్ అండ్ విల్ కమ్ బ్యాక్. You are listening to Pure Perception, a podcast that gives you insights and learnings from microachievers. I am Revantanu Poju, and I love to learn from other people's experiences, shortcomings, and apply them to real-time scenarios. I hope this podcast connects with you in a deeper level. ఈ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అన్ని స్పాటిఫై, యాపిల్ పాడ్కాస్ట్, గూగుల్ పాడ్కాస్ట్ మరియు అమెజాన్ అలెక్సాలో స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడే వెళ్ళి వినేయండి. వద్దొద్దు, ఈ ఎపిసోడ్ విన్నాక వినండి. Hey guys, welcome to my second part of this podcast. సో నీ ఇన్స్టాగ్రామ్ స్క్రాల్ చేస్తూ ఉంటే నీ డిస్క్రిప్షన్ లో ఒక వర్డ్ ప్రెస్ లింక్ కనిపించింది. ఓపెన్ చేస్తే కమ్యూనిక్ అని చెప్పి ఒక ప్రెస్ క్లబ్ లాగా ఉంది. సో అదేంటి, దాని గురించి కొంచెం చెప్పగలవా? వాట్ ఈస్ ఇట్ అబౌట్? అది ఏంటంటే 2 months ago క్లాస్‌లో రాండమ్‌లీ ఒక ప్రెస్ క్లబ్ లాగా ఫార్మ్ చేసాం మేము. అండ్ సో లైక్ 2 times a month మేము న్యూస్ లెటర్ లాగా పబ్లిష్ చేస్తాం. ఓకే. ట్వైస్ అ మంత్. సో దానికి మేము ఏదైనా ఆర్టికల్స్, కాలేజ్ న్యూస్, స్టేట్ న్యూస్, ఇంటర్నేషనల్ న్యూస్, నేషనల్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ సెక్షన్. అండ్ కమ్యూనిటీలో కరెంట్‌లీ నేను క్రియేటివ్ హెడ్. సో నా రెస్పాన్సిబిలిటీ ఇక్కడ ఏంటంటే, నాకు నా టీమ్ వాళ్ళు డూడుల్స్ పంపిస్తారు నాకు. ఏదైనా అవ్వచ్చు, ఏ టీమ్ అయినా అవ్వచ్చు. బికాజ్ ముందు నుంచి చెప్తున్నా కదా, ఆర్ట్ ఈస్ వెరీ సబ్జెక్టివ్ అని.
యాహ్! యాహ్! సో, డూడిల్స్ పంపిస్తారు నాకు. అవి నేనేం చేస్తానంటే నేను సెలెక్ట్ చేసుకుంటా. ఏ డూడిల్స్ బాగున్నాయో ఆ డూడిల్స్ నేను మా టీమ్ వాళ్ళకి పంపిస్తాను. వాళ్ళు అప్‌లోడ్ చేస్తారు. ఓకే. సో, నీకున్న టీమ్ ఆఫ్ డూడ్లర్స్ కూడా మొత్తం ఇండియన్ కమ్యూనిటీయా? లేకపోతే మిక్స్ ఆఫ్ ఉగాండా అండ్ ఇండియన్ కమ్యూనిటీయా? ద థింగ్ ఈస్ ద కమ్యూనిటీ ఈస్ లిమిటెడ్ టు కాలేజ్. సో, అందరు ఇండియన్సే అవుతారు కదా చివరికి. అంటే మా కాలేజ్‌లో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు కానీ, కరెంట్‌లీ నా టీమ్ అందరూ ఇండియన్సే. ఓకే. హ్మ్. ఈ న్యూస్ లెటర్ ఉంది గదా! నీ కాలేజ్‌లో. సో, అక్కడ అందులో నీ టీమ్ ఆఫ్ డూడ్లర్స్ ఏ యాస్పెక్ట్స్ మీద డూడిల్ చేస్తారు ఫ్రీక్వెంట్‌లీ? అంటే ఆ టాపిక్స్ మీరు సెలెక్ట్ చేసుకునే ఫ్రీడమ్ ఉందా? లేకపోతే ఓన్లీ కాలేజ్ కన్‌ఫైన్డ్ డూడిల్సా? లేకపోతే కాలేజ్ వాళ్ళు టాపిక్స్ ఇస్తారా టు డూడిల్ ఆన్ దెమ్? సీ దిస్ ఈస్ ఎ స్టూడెంట్ లెడ్ న్యూస్ లెటర్ కదా! సో, నేను క్రియేటివ్ హెడ్‌గా నేను వాళ్ళకి చాలా ఫ్రీడమ్ ఇస్తాను. మీ ఇష్టం వచ్చినట్టు డూడిల్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఎందుకంటే ఒక టాపిక్ కన్‌ఫైన్ చేసామంటే వాళ్ళని దే వోంట్ బి ఏబుల్ టు థింక్ దే విల్ గెట్ స్టక్ ఇన్ ఎ రట్. యూ డోంట్ బి యాహ్! యాహ్! యూ డోంట్ వాంట్ గెట్ స్టక్ ఇన్ ఎ రట్. సో, ఐల్ లెట్ దెమ్ డూ వాటెవర్ దే వాంట్ టు డూ. బికాస్ ఆర్ట్ ఈస్ ఆర్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. ఎనీథింగ్ కెన్ బి ఆర్ట్. ఓకే. సేమ్ ఇలాంటి న్యూస్ లెటర్ ఐడియానే పీ2 మీడియాతో కొలాబరేట్ అయ్యి మేము గూడా కొత్తగా స్టార్ట్ చేశాం అన్నమాట. సో, అది గూడా ఒక వీక్లీ న్యూస్ లెటర్. నీకు లిసనర్స్ కోసం కూడా చెప్తున్నాను ఇది. సో, ఆ న్యూస్ లెటర్ ఏంటంటే ఎవ్రీ సండే మీరు ఆ న్యూస్ లెటర్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకుంటే, మన ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా కంటెంట్ రైటర్స్ ఉన్నారు కదా! తెలుగులో. ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, మన తెలుగులో ఇప్పుడు నువ్వు డూడిల్స్ ఎలా చేస్తున్నావో చాలామంది ఇన్‌స్టాగ్రామ్ పేజ్ పెట్టి దే ఆర్ ఆల్సో రైటింగ్ కాంటెంట్ అన్నమాట. సో, ఆ కాంటెంట్ అక్కడే ఉండిపోకుండా ఒక న్యూస్ లెటర్ చేసి వీక్లీ మీ జీమెయిల్ ఎనీ మెయిల్ మీరు దేనితో అయితే సబ్‌స్క్రైబ్ చేసుకున్నారో ఆ మెయిల్‌కి ఎవ్రీ సండే న్యూస్ లెటర్ వచ్చేలాగా మేము డిజైన్ చేసాం దాన్ని. సో, అది కూడా మన వన్ ఆఫ్ ద తెలుగు అతనే లీడ్ చేస్తున్నాడు ఆ ప్రాజెక్ట్‌ని మా మీడియాలో నుంచి. సో, నీకు కానీ, మన లిసనర్స్ నుంచి ఎవరికైనా ఇప్పుడు మన పాడ్‌కాస్ట్ చేయడానికి ఎలా రీచ్ అవుతున్నారో, అట్లానే కంటెంట్ రైటింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దే కెన్ రీచ్ మీ, డీఎం మీ. మీకు ఎనీ టైప్ ఆఫ్ కంటెంట్ ఉన్నా ఆ న్యూస్ లెటర్ ఇంక్లూడ్ చేయడానికి అండ్ ఎవ్రీ సండే మీరు కూడా ఆ న్యూస్ లెటర్‌లో వన్ ఆఫ్ ద పార్ట్ అవ్వచ్చు. సో, నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ డ్రాప్ యువర్ న్యూస్ లెటర్ ఆర్టికల్స్ ఆర్ సమ్ డూడిల్స్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఇట్ ఔట్. షూర్. డెఫినైట్‌లీ చేస్తాను. సో, ఇక్కడి నుంచి బెంగుళూరు వెళ్లి చదువుకోవడానికి రీజన్ ఏంటి? ఉగాండా నుంచి. థాట్స్ ఎ ఫన్నీ స్టోరీ. ఏమైందంటే చిన్నప్పుడంతా బయట పెరిగేసరికి ఇండియా నచ్చదు. ఇండియాకొచ్చేసరికి చాలా డిఫరెంట్‌గా ఉంటుంది కల్చర్ గదా! అంటే యాహ్! ఎవరైనా ఇంటికి ఏంటి బొట్టు పెట్టుకోలేదు, జీన్స్ ఏసుకొని బొట్టు పెట్టుకోలేదు. సాంప్రదాయంగా ఉండాలి టైప్స్. చిన్నప్పుడు స్టీరియోటైప్స్. అంటే బాగా విన్నాను. ఇండియాలో స్టీరియోటైప్స్ అని కాదు. ఎవరైనా రిలేటివ్స్ ఇంటికెళ్తే జీన్స్ ఏసుకొని బొట్టేదని అడుగుతారు. జీన్స్ మీద బొట్టు ఎవరైనా ఏసుకుంటారా అని నేను. ఓకే. సో, ఏంటో ఇండియాలో జనరల్‌గా మన పేరెంట్స్ ఇండియా ఎళ్ళేటప్పుడు అందరి ఇంటికి తిప్పుతూ ఉంటారు రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి. ఎక్కడికో వెళ్తూ ఉండాలి. అందరిని కలవాలి. అంటే చిన్నప్పుడు పిల్లలుగా నచ్చేది కాదు. సో, దానివల్ల ఈ స్టీరియోటైప్స్ స్టీరియోటైప్స్ అని కాదు. ఇలా చెప్తారు కదా! బొట్టు పెట్టుకో ఏంటి ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నావు తెలుగులో మాట్లాడలేవా? అంటే నేను మా తమ్ముడు ఇంగ్లీష్‌లోనే మాట్లాడుకుంటాం. తెలుగులో కూడా మాట్లాడుకుంటాము. కానీ అంటే ఇప్పుడు మిక్స్ మాట్లాడతాము. సో, దానివల్ల కజిన్స్ అంటే అడిగేవాళ్ళు ఎందుకు అంటే నాకు నచ్చేది కాదు. ఇష్టం వచ్చేవరకు ఉండలేమా మేము అని. సో, దానివల్ల ఇండియా నచ్చేది కాదు. ఎందుకంటే ప్రతిసారి వచ్చినా సిక్ అయ్యేవాళ్ళము. రామ్‌నగర్ గుండు బండి దగ్గర హాయిగా పానీపూరి తింటాము. నెక్స్ట్ డే ఓకే. సిక్ అయిపోయేవాళ్ళం. సో, ఇండియా నచ్చేది కాదసలు. సో, ఇండియా ఎందుకబ్బా ఇప్పుడు చదువుకోవాలి. ఐ డోంట్ లైక్ ఇండియా. ఐ డోంట్ వాంట్ టు స్టడీ దేర్. అదే స్టడీ అసలు కన్సిడరే చేయలేదు నేను. సో, ఏమైందంటే మనం చాలా ఓవర్ కాన్ఫిడెంట్ పీపుల్ కదా మనం. అసలు ఓవర్ కాన్ఫిడెంట్ పర్సన్ కన్నా ఇంకా ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్. సో, యూనివర్సిటీస్ అప్లై చేసే టైంలో ఒక్కటే ఒక యూనివర్సిటీకి అప్లై చేశా కెనడాలో. ఓకే. సీటొచ్చింది జర్నలిజంకి. సో, తర్వాత ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఇండియా ఒక్కదాన్నే వెళ్ళాలని. ఓకే. నాన్నని అడిగాను వెళ్ళొచ్చా ఇండియా ఒక్కదాన్నే అని. ఓకే అన్నారు. అండ్ ఐ హాడ్ ద టైమ్ ఆఫ్ మై లైఫ్. ఈవెన్ థో ఇట్ వాస్ ఫర్ 20 డేస్. ఓకే. ఐ హాడ్ ద టైమ్ ఆఫ్ మై లైఫ్. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ వచ్చిన తర్వాత నేను అనుకున్నా ఇండియాలో చదవచ్చు కదా! అని. ఓకే. అది కూడా ఓవర్ కాన్ఫిడెన్స్‌గా ఒకటే యూనివర్సిటీలో అప్లై చేశాం బ్యాచిలర్స్‌కి. ఓకే. ఆప్షన్స్ ఏం కన్సిడర్ చేయకుండా బెంగుళూరులోనే చదవాలి. బెంగుళూరులో ఈ యూనివర్సిటీకే లోనే చదవాలని. రిజెక్ట్ అయ్యాను. ఓకే. ఇంటర్వ్యూలోకెళ్ళాను ఏదో చాలా అసలు మనం బయట నుంచొచ్చాము. అసలు మనల్ని తొందరగా యాక్సెప్ట్ చేస్తాము. ఈ పిల్లలు ఎప్పుడు ర్యాంక్ మీదే ఫోకస్డ్ ఉంటారు. ఫుల్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఎళ్ళాను. ఏడ్చుకుంటూ వచ్చా బయటికి ఇంటర్వ్యూ నుంచి. ఓకే. అస్సలు బావాలే ఇంటర్వ్యూ. రిజెక్ట్ అయిపోయాను. కానీ ఆ సేమ్ యూనివర్సిటీలో మళ్ళీ అప్లై చేసి డిఫరెంట్ కోర్స్ వచ్చింది. సైకాలజీ వచ్చింది. సో, అలా ఇండియాలో సెటిల్ అయిపోయాను.
over time I grew to love the city more, and ఇంకా I want to stay there now, so settle there now. సో ఇది వరకు ఉన్న థాట్ ప్రాసెస్ మొత్తం చేంజ్ అయింది అనమాట ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియా మీద. చాలా లవ్ పెరిగింది టు బి ఆనెస్ట్. ఓకే. అంటే చిన్నప్పుడే ఐ వాజ్ వెరీ స్పాయిల్డ్. సో మనకి ఏదైనా కావాలంటే వచ్చేసేది, అవును. అది దొరకపోయేసరికి తిక్కలు వస్తాయి మనకి. బట్ దాట్ once you live alone, once you go out, once you settle down, you learn a lot. So I'm really glad I got to have that experience, and I really like India right now. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అర్థం అవుతుంది మైండ్ సెట్స్ ఎలా ఉన్నాయో, నా మైండ్ సెట్ ఎలా ఉందో. అండ్ టైమ్స్ ఆర్ చేంజింగ్ ఆల్సో. Back in the day it was a whole different mindset. So I'm glad that I'm in India. I'm really happy. నీ థాట్ ప్రాసెస్ చేంజ్ చేసిన 1-2 కాన్వర్సేషన్స్ ఆర్ అనే సిచ్యుయేషన్స్ ఏమైనా గుర్తున్నాయా ఇండియాలో? టు బి ఆనెస్ట్ నాకు డోసెస్ ఆఫ్ రియాలిటీ దొరికాయి. కాన్వర్సేషన్స్ అంత మంచిగా కాన్వర్సేషన్ అనక్కర్లేదు. ఓకే. లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదో చాలా ఫీల్ అయిపోయింది. నేను బయట నుంచి వచ్చాను, నేను బయట నుంచి చదువు పిచ్చలైట్ ఎవరు పట్టించుకోలేదు, ఈ బొందలే Okay. అనుకున్నాను. దానివల్ల నాకు కొంచెం ఫీల్ అయ్యాను, ఫస్ట్ లో ఫీల్ అయ్యాను అబ్బా అనుకుని. యా, దట్ వాజ్ వన్ ఇన్సిడెంట్ దట్ లైక్. అండ్ సెకండ్ వాజ్ ద రిజెక్షన్. నేను చాలా తోపు దానిలాగా ఫీల్ అయ్యాను, నన్ను ఎవరు రిజెక్ట్ చేస్తారు యూనివర్సిటీ నుంచి అని. ఓకే. రెండు సీదా చేసేసింది నన్ను. 2 ఆఫ్ దీస్ ఎక్స్పీరియన్సెస్ నన్ను ఫుల్ సీదా చేసింది. అండ్ I went on a really bad slump, but over time అది కొంచెం బెటర్ అయ్యాను. I'm a much better person than I am now. And I wouldn't want to be the person that I was 5 years ago. నిజంగా I wouldn't Okay. want to be that person. సో నీ రిజెక్షన్ అండ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ని మార్చింది కాబట్టి యువర్ బ్యాక్ టు రియాలిటీ అండ్ నువ్వు ఇప్పుడు ఇంకా కొంచెం నీ రియాలిటీని అర్థం చేసుకుని కొంచెం అంటే థాట్ ప్రాసెస్ మార్చుకున్నావు అనమాట అయితే. అవును. అండ్ యూ నీడ్ టు ఫెయిల్, ఐ ఫీల్, టు బికమ్ బెటర్ పీపుల్. కాన్స్టెంట్ గా సక్సెస్ వెనకాల వెళ్తూ ఇట్ వోంట్ వర్క్ అవుట్ అనిపిస్తుంది నాకు. ఓకే. సో ఉగాండా కల్చర్ ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు మన కల్చర్ నుంచి ఉగాండా వాళ్ళు ఎలా నేర్చుకుంటున్నారు, ఉగాండా కల్చర్ నుంచి మన వాళ్ళు కూడా నేర్చుకోవడానికి కొన్ని ఉంటాయి కదా. సో అట్లాంటి ఆస్పెక్ట్స్ అన్న నీకు కనిపించాయా అక్కడ పుట్టి పెరిగాడు అక్కడ ఆ డిఫరెన్స్ మన ఇండియన్ డిఫరెన్సెస్ నువ్వు అబ్జర్వ్ చేసావు కాబట్టి వాళ్ళ కల్చర్ నుంచి మనం తీసుకోవాల్సిన 1-2 ఆస్పెక్ట్స్ ఏమైనా ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏమనిపించిందంటే, ఇక్కడ వాళ్ళు ఇండియాకి వెళ్ళినప్పుడు మీరు లయన్స్ మధ్యలో ఉంటారా, టైగర్స్ మధ్యలో ఉంటారా, ఇలాంటి వియర్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఓకే. మనుషులు తినే జంతువుల దగ్గర, మనుషుల దగ్గర ఉంటారా, కార్నివోరస్ పీపుల్ లాగా ఉంటారా, ఈ నీగ్రోస్ అని ఎంత డెరికేటెడ్ టర్మ్స్ వాడేవాళ్ళు. ఓకే. I used to hate it because the people here are very nice, very sweet people, okay, very caring people. అసలు ఎంత మంచి వాళ్ళు నేను చూడలేదు. ఇండియాకి వచ్చిన తర్వాత రూడ్నెస్ అనేది ఎక్స్పీరియన్స్ చేసింది ఇండియాలో నేను నిజంగా. బికాస్ నో వన్ హ్యాస్ టైమ్ ఫర్ ఎనీ వన్. హియర్ ఎవ్రీ వన్ టేక్స్ ద టైమ్, దే వెరీ స్లో, బట్ దే పని బాగా చేస్తారు ఇక్కడ. నాట్ పని అంటే లైక్ ఎనీ వర్క్ యూ గివ్ దమ్ టు డూ, దే డూ ఇట్ పర్ఫెక్ట్లీ. అండ్ సెకండ్లీ కల్చర్ వైజ్ సేమ్, బికాస్ ఇండియాలో మనకి పేరెంట్స్ రెస్పెక్ట్ అని అంటారు, ఇక్కడ కూడా అంతే పేరెంట్స్ రెస్పెక్ట్, లైక్ అవన్నీ Okay. చాలా ఉంటాయి. అండ్ ఫుడ్ ఈజ్ ఆల్సో యూ సీ వెరీ సిమిలర్, బికాస్ ఇక్కడ కూడా ఇండియన్స్ వచ్చి ఉన్నారు కదా, సో దే హ్యావ్ సంథింగ్ కాల్ చపాతీ. మన చపాతీ కన్నా వాళ్ళు మైదాతో చేసుకుంటారు. ఫుడ్ సిమిలారిటీస్ చాలా ఉన్నాయి, బట్ దే ఈట్ అ లాట్ ఆఫ్ కార్బోహైడ్రేట్ రిచ్ ఫుడ్స్, వెరీ స్ట్రాంగ్ ఫుడ్స్. ఓకే. అది నాకు అనిపించింది డిఫరెంట్. లైక్ ఇండియన్ అంత వెరైటీస్ లేవు కానీ, బికాస్ ఇక్కడ చిన్న కంట్రీనే కదా ఇది. సో ఫుడ్ వైజ్ సమ్ డిఫరెన్సెస్ ఐ బౌండ్ టు బి దేర్, లాంగ్వేజ్ వైజ్, ఎవ్రీథింగ్. ఓకే. సో ఒక ఇమేజ్ ఉన్నట్టు ఉగాండా అంటే అడవుల్లో మధ్యలో ఉండే ట్రైబల్స్ పీపుల్ లా కాకుండా అక్కడ కూడా ఒక నార్మల్ సిటీ అండ్ నార్మల్ ప్లేసెస్ ఉన్నాయనే మిస్కన్సెప్షన్ నువ్వు బ్రేక్ చేద్దాం అనుకున్నావు అయితే ఈ పాడ్కాస్ట్ ద్వారా. అదే సంగతి. ఓకే. ఇంకా ఇంకా అలాంటి ఏమన్నా బ్రేక్ చేద్దాం అనుకుంటున్నావా రిగార్డింగ్ ఎనీ అదర్ ఇష్యూ? అంటే నువ్వు అబ్జర్వ్ చేసింది కానీ నువ్వు ఫేస్ చేసిన ఇష్యూస్ లో కానీ ఇంకెట్లాంటి మిస్కన్సెప్షన్ మీద ఏమన్నా మాట్లాడదాం అనుకుంటున్నా ఈ పాడ్కాస్ట్ లో? One thing I would like to focus on is mental health. I've been meaning to say this for a long time, okay? Because మన సొసైటీలో మెంటల్ హెల్త్, ఇప్పుడు నాకు డిప్రెషన్ ఉన్నా, నాకు యాంగ్జైటీ ఉన్నా, దిల్ మేక్ అ జోక్ అవుట్ ఆఫ్ ఇట్. కౌన్సిలర్కి ఎందుకు వెళ్ళాలి నువ్వు, వై డి నీడ్ టు గో టు థెరపిస్ట్, మేము ఉన్నాం కదా పేరెంట్స్ గా, మాతో మాట్లాడచ్చు ఏదైనా, మేమే మీ ఫ్రెండ్స్ లాగా చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు అంటారు. అండ్ there's nothing like anxiety, and there's nothing like depression, but these are actually real things that we all go through. ఈ సొసైటీ ఈ మధ్య అయితే చాలా మంది గో త్రూ ఇట్ అని అనిపిస్తుంది. అవును, నేను కూడా నా పాడ్కాస్ట్ లో అట్లీస్ట్ ఒక్కసారన్నా ఐఎమ్ రైజింగ్ దిస్ ఇష్యూ. అంటే వచ్చిన ప్రతి ఒక్క గెస్ట్ ని అడుగుతాను అన్నమాట, హౌ డూ యూ మెయింటైన్ యువర్ మెంటల్ శానిటీ అండ్ వాట్ డూ యూ డూ అబౌట్ యువర్ మెంటల్ హెల్త్ అని చెప్పేసి. సో ఎలాగో టాపిక్ వచ్చింది కాబట్టి నీ మెంటల్ హెల్త్ నువ్వు ఎలా మెయింటైన్ చేస్తున్నావు, నీ మెంటల్ శానిటీని ఎలా మెయింటైన్ చేస్తున్నావు కూడా చెప్పి.
So I maintain my mental sanity through doodling, and if things get too much for me, I shut everything down and sleep it off. I try and Okay. distract myself from the issue as much as possible. But over time, you have to face your issues and person. It'll be hard at first, but the more you face your issues, the more you go head on with things, the better person you'll be at and person. Okay. Where do you don't want to see yourself in next 5 years? ఇదేదో బాగుంది ఈ క్వశ్చన్, ఎందుకంటే జనరల్ గా ఇంటర్వ్యూస్ లో అడుగుతారు కదా, వేర్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years అని. వేర్ Yeah. ఐ డోంట్ వాంట్ సీ మై సెల్ఫ్ ఇన్ 5 years is working for a corporate job or just being confined to something. I don't want to see myself go down the drain. I want to live a very stable life. అంత ఎక్సైట్మెంట్ కూడా వద్దు, అంత లోస్ కూడా వద్దు. Just a stable normal life doing something that I like. ఓకే. ఎందుకని కార్పొరేట్స్ వద్దు? ఎందుకంటే యూజువల్లీ నీకు ఎట్లా నోషన్స్ ఉన్నాయో, చాలా మంది ఇండియన్ పీపుల్ కి ఎలా నోషన్స్ ఉన్నాయో, లైక్ ఉగాండా ఈజ్ లైక్ సమ్ జంగిల్ విత్ సమ్ ట్రైబ్స్ ఓన్లీ లివింగ్ ఇన్ దెమ్. అట్లానే కార్పొరేట్స్ కూడా ఎవ్రీ కార్పొరేట్ కాన్ బి అ బ్యాడ్ స్ట్రక్చర్ కార్పొరేట్ కదా. కొన్ని మంచి కార్పొరేట్ కంపెనీస్ కూడా ఉంటాయి కదా. సో ఆ నోషన్ కూడా నువ్వు బ్రేక్ చేసుకుంటావు మై ఫ్యూచర్ లో అని నాకు అనిపిస్తుంది. సో నువ్వు అది ఎందుకు కన్ఫైన్ అయిపోయావు అలాంటి వాటికి? నీకు ఏ ఎక్స్పీరియన్సెస్ వల్ల అలా కన్ఫైన్ అయ్యావు? నాట్ నెసెసరీలీ అన్ ఎక్స్పీరియన్స్. నా చుట్టూ వాళ్ళందరూ దే జస్ట్ స్టక్ ఇన్ వర్క్. అసలు వర్క్ బయట జీవితం లేనట్టుగా ఉంటుంది. యు సీ, అండ్ ఐ ఫీల్ లైక్ కార్పొరేట్ ఇస్, ఇట్ గివ్స్ గుడ్ మనీ, ఐ అగ్రీ విత్ దాట్, బట్ ఐ జస్ట్ డోంట్ వాంట్ బి స్టక్ లిసనింగ్ టు సమ్వన్, లైక్ గెటింగ్ ఆర్డర్స్ ఫ్రమ్ సమ్వన్. ఐ డోంట్ నో, నాకు కార్పొరేట్ కల్చర్ అంత నచ్చదు అనిపిస్తుంది. ఐ రియలీ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ థింక్ ఐ కెన్ ఫిట్ ఇన్ ఇట్. Because now personality, I'm a very weird personality, and I don't think corporate is cut out. Like, I don't think I'm fit for corporate. So you want to be more of free spirited, like freelancer? Exactly. Not exactly freelancers. I would love to work with startups, people who are starting up, because these corporates already get a lot of money. They're already based outside. They're getting more profits from us anyway. So why, instead of doing that, why not help companies in India become better? Okay, super. సో ఇంకేదైనా చెప్దాం అనుకుంటున్నా లిసనర్స్ కానీ నాకు కానీ? Nothing much, but just be yourself. I feel like that leads you places, because each of us are unique personalities. We can't be other people, because we are ourselves. We are made up of different experiences and different thoughts and different ideologies. Don't go behind people. Even if you're inspired by people, see why you're inspired by them. Walla enduk inspire avutunnavu, and use those points to better yourself and grow as a better person. అంతే నేను చెప్పాలనుకున్నది, అంతే. ఓకే, సూపర్. ఒక ఫైనల్ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే రిగార్డింగ్ నీ డూడిల్స్. ఇప్పుడు నీ డూడిల్స్ వర్క్ మీ కాలేజ్ ఈ అంతా చూస్తున్నారు, అట్లా నీ ఇంట్లో నీ డూడిల్స్ ని క్రిటిక్ గానీ ఎంకరేజ్ గానీ చేసేది ఏదైనా ఫన్నీ స్టోరీస్ ఉన్నాయి? వెన్ యూ షో యువర్ డూడిల్ టు యువర్ పీపుల్ ఎట్ హోమ్ అండ్ దే కమెంట్ ఆన్ ఇట్ లాంటి? సో మా అమ్మ నాన్న వాళ్ళకి దే సపోర్ట్, నేను ఏం చేసినా సపోర్ట్ చేస్తారు వాళ్ళు. సో డూడిల్స్ నచ్చుతాయి మా అమ్మ నాన్న వాళ్ళకి. నచ్చినప్పుడు బాగుంటాయి అని చెప్తారు, నచ్చినప్పుడు ఏమనరు. యాక్చువల్లీ జనరల్ గా ఏమనరు. కానీ నాన్న అంటున్నారు, వై నీ డూడిల్స్ ని వాడి నువ్వు ఎందుకు బిజినెస్ స్టార్ట్ చేయవు, స్టార్ట్ అ బిజినెస్ ఆఫ్ యువర్ ఓన్ అండ్ గ్రో లైక్ ఆన్ యువర్ ఓన్. ఇంకా చెప్తున్నా నాన్నకి, కన్సిడర్ చేద్దాంలే. ఐ డోంట్ థింక్, నాట్ రెడీ ఎట్. ఐఎమ్ నాట్ రెడీ ఎట్. సో నాన్నకి అదే చెప్పాను నేను. ఓకే, సో థ్యాంక్ యూ నవ్య, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ బోర్డ్ అండ్ రీచింగ్ మీ అవుట్. నిన్ను చూసే, శ్రేయాని చూసి, దామిని చూసి ఇంకా చాలా మంది రీచ్ అయ్యి వాళ్ళ స్టోరీస్ ని కూడా బయట పెట్టాలి, వాళ్ళ స్టోరీస్ ని కూడా షేర్ చేసుకోవాలి ఈ ప్లాట్ఫామ్ లో అని నేను కోరుకుంటున్నాను. సో మీలో ఇంకెవ్వరు కనిపించినా కూడా యూ కెన్ డిఎం మీ. మా డిఎంస్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి మీకోసం. మీరు డిఎం చేయొచ్చు, మీ స్టోరీ చెప్పొచ్చు. సో ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్. సో థ్యాంక్ యూ నవ్య. Thanks, Vamshi. It was a pleasure being on your show. అండ్ ఆల్సో నీకు నచ్చింది ఈ ఎక్స్పీరియన్స్ వైల్ డూయింగ్ ద పాడ్ అని అనుకుంటున్నాను. I really enjoyed it actually. నాకు చాలా నచ్చింది. It was very interactive. సూపర్. సో దట్స్ ఇట్ లిసనర్స్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీక్. సో మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ మీకు ఇంకో తెలుగు టాలెంట్తో వస్తాను. ఇప్పుడు దాకా దిస్ ఇస్ వంశీ సైనింగ్ ఆఫ్.